హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ కుమార్ గోన. వెల్కమ్ టు మై నాలెడ్జ్ మీకోసం మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితేనేమి, బ్యాంకు సంబంధించిన పథకాల గురించి తెలియపరచడం జరుగుతుంది. ఏ ఒక్కరు అయినా కానీ నేను చెప్పే ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఒకరైనా లబ్ధి పొందితే నాకు సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియపరచడమే మై నాలెడ్జ్ మీకోసం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ వీడియోలో చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైన పథకం గురించి తెలియపరచడం జరుగుతుంది. అదేంటనగా లోకల్‌లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారి కోసము పెట్టుబడికి డబ్బులు లేక లోకల్‌లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకొని అధిక వడ్డీ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు పీఎం స్వానిధి అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం యొక్క విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలో, ఎంత ఇస్తారనే విషయాలు ముందుగా తెలుసుకుందాం. ముందుగా నా యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఓకే. ఇప్పుడు పీఎం స్వానిధి అనేది ప్రైమ్ మినిస్టర్ అంటే మన భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఇది ఎందుకోసం ప్రవేశపెట్టారంటే వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసము వారు ఎక్కడ కూడా పెట్టుబడి నిధి కోసం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. వారికి అవసరమైన నిధులు గవర్నమెంట్ నుంచే ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా అందించాలనే ఉద్దేశంతోని పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్డ్ ఎవరెవరికి ఇస్తారంటే కూరగాయల వ్యాపారం చేసేవారికి, అదే కిరాణా షాప్స్ నిర్వహించే వారికి, వీధిలో ఉండే చిల్లర వ్యాపారస్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది. వీధిలో ఉండే టీ స్టాల్స్ మెయింటైన్ చేసేవారికి, అదేవిధంగా పాల వ్యాపారం, వీధి వెంట తిరిగి పాల వ్యాపారం చేసేవారి కోసము, అదేవిధంగా కటింగ్ షాప్ మన ఎక్కడైనా కానీ మంగళ షాపులు ఉంటాయి కదా, ఆ షాపులు చేసేవారికి, అదేవిధంగా ఇస్త్రీ చేసేవారి కోసము, ఇస్త్రీ ఒక షాప్ పెట్టుకొని ఇస్త్రీ చేసేవారి కోసము, అదేవిధంగా టైలరింగ్ షాప్ పెట్టుకొని పెద్దగా కాకుండా మామూలుగా ఇంట్లో కుట్టుకుంటున్న కానీ వారి కోసము, అదేవిధంగా పండ్ల వ్యాపారం, వీధి వెంట తిరిగి పండ్లు వ్యాపారం చేసేవారి కోసము, అదేవిధంగా కూల్ డ్రింక్స్ షాప్స్ పెట్టుకొని ఉన్న వారి కోసము, బజ్జీ, బోండా, టిఫిన్ సెక్షన్ ఇలా ఉంటుంది కదా, వారి కోసం కూడా చిన్న చిన్న హోటల్స్ లాగా నడిపించే వారి కోసము ఈ యొక్క పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పిండి మరలు, కారెమ్మర, పసుపు మరలు పట్టే వారి కోసం కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి వీధి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. వీధి వ్యాపారం చేసి ప్రతి ఒక్కరు కూడా, నేను మర్చిపోయిన ఇంకో కొన్ని ఉంటాయి, వాళ్ళందరూ కూడా అర్హులే. వారందరూ కూడా అయితే వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వారు అర్హులని గవర్నమెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. కానీ మనకు దగ్గరలో ఉండే బ్యాంకులు ఏం చేస్తాయంటే 60 సంవత్సరాలు దాటిన వారికి ఎవరికి కూడా లోన్ ఇవ్వడానికి బ్యాంకర్స్ ముందుకు రారు. కాబట్టి గవర్నమెంట్ అనేది యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏజ్ లిమిట్ అయితే 21 సంవత్సరాలు దాటిన వారు, 65 సంవత్సరాల లోపు వారు. కానీ బ్యాంకర్స్ ఇవ్వరు కాబట్టి 60 సంవత్సరాల లోపు వారే దీనికి అర్హులని నా యొక్క అవగాహన ప్రకారం తెలియపరుస్తున్నాను. అలాగే పీఎం స్వానిధి అనే పథకంలో 3 విడతలుగా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా అతని అర్హతను బట్టి 30,000 ఇవ్వచ్చు, లేదా సింపుల్‌గా 10,000 దగ్గర నుంచి అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ ద్వారా మొదటిగా 10,000 నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. 10,000 సక్రమంగా కట్టుకుంటే అయితే తర్వాత 15,000 నుంచి 20,000 వరకు ఇస్తారు. తర్వాత ఇంకా సక్రమంగా కట్టుకుంటే 30,000 నుంచి 50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకంలో మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలి? 21 సంవత్సరాలు వయసు ఉండి వీధి వ్యాపారం చేసేవారు ఏం చేయాలంటే, మన నెట్‌లోకెళ్ళి గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి పీఎం స్వానిధి .gov.in అనేది వెబ్‌సైట్ మనం టైప్ చేసినట్టయితే మన కింద అఫీషియల్ వెబ్‌సైట్ అయితే వస్తుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనకు అప్లికేషన్ అని ఒకటి వస్తుంది. పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ అని ఒకటి వస్తుంది. చాలామంది కూడా బ్యాంకర్స్ లోన్ వరకు అయితే ఎవరు అప్లై చేయొద్దండి. దగ్గర దగ్గర లోన్స్ అప్లై చేసిన ప్రతి ఒక్కరిని కూడా బ్యాంకర్స్ మన సిబిల్ స్కోర్ చూసి, లేదా అతనికి ఇవ్వడానికి ఇష్టపడకనో, సరైన ప్రూఫ్స్ లేవని రిజెక్ట్ చేయడం జరుగుతుంది బ్యాంకర్స్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్‌ను అక్కడ ఎంచుకొని అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరు వీధి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిది కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డ్ కావాలి. అదేవిధంగా మీ పాన్ కార్డ్ కూడా కావాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, మీరు ఎక్కడైతే బ్యాంక్ లావాదేవీలు జరుపుతున్నారో ఆ బ్యాంక్ అకౌంటు తప్పకుండా కావాలి. అదేవిధంగా మీరు వీధి వ్యాపారం చేస్తున్నట్టుగా వెండర్ సర్టిఫికేట్ అనేది మన లోకల్ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెండర్ సర్టిఫికేట్ తప్పకుండా పొందాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్స్‌తో పాటు మన ఒక ఫోటో కూడా అక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ 5 డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకున్న తర్వాతనే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆధార్‌కి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ కూడా మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేస్తుంది. అప్లై చేసిన తర్వాత మన ఫైల్ అనేది గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్‌లో ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ చేస్తారు. మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో లేవో చూస్తారు. అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి
అధికారులకు కూడా మన ఫైల్ రావడం జరుగుతుంది. అధికారులు సక్రమంగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఫైల్ అనేది సంబంధిత బ్యాంక్కి అయితే మన ఫైల్ పోతుంది. ఫైల్ బ్యాంకర్స్ కూడా అప్రూవల్ ఇస్తారు. పిఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ అనేది మన పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత సంబంధించిన బ్యాంక్కి వెళ్ళి మనము క్రెడిట్ కార్డుకి సంబంధించి ఒక పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్న తర్వాత మనం ఆ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఆ కార్డు ఏ విధంగా ఉపయోగించవచ్చు, మనం ఎక్కడైనా మనకు అవసరమైన సరుకులు కొన్నట్లయితే, వస్తువులు కొన్నట్లయితే, వ్యాపారానికి ఉపయోగపడే వస్తువులు కొన్నట్లయితే దానికి సంబంధించిన బిల్ అనే ఆ కార్డు ద్వారా మనము చెల్లించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న ఈఎంఐలు చెల్లించడం కోసం కూడా ఈ యొక్క కార్డు అనేది మనము ఉపయోగించవచ్చు. ఎక్కడైనా మన అవసరాల నిమిత్తం ఏమన్నా వస్తువు కొన్నప్పుడు దానికి ఈఎంఐలు ఉంటాయి. ఆ ఈఎంఐలు కూడా ఈ కార్డు ద్వారా మనము చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్డు మనం పొందిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఈ కార్డు అయితే మనకు ఉపయోగకరంగా ఒక నిర్దేశించిన సమయం అయితే కేటాయించిన జరిగింది. 5 సంవత్సరాల్లో మనం ఎంతైనా ఉపయోగించవచ్చు. అలా ఉపయోగించుకున్న తరుణంలో ఈ కార్డు అనేది మన యూపీఐకి లింక్ చేయబడుతుంది. అదేవిధంగా మన క్యూఆర్ కోడ్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ లింక్ ద్వారా మనం లావాదేవీలు జరపవచ్చు అనేది తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్డు ద్వారా మన లావాదేవీలు జరిపినట్లయితే ఎంతవరకు అయితే లిమిట్ మనకుందో అంతవరకు మనం లావాదేవీలు జరపవచ్చు. ఉపయోగించిన నగదు మొత్తాన్ని కూడా ఎంతైతే క్రెడిట్ కార్డు ద్వారా మనము లబ్ధి పొందామో ఆ డబ్బులు మొత్తం కూడా మనము డబ్బులు పొందిన దగ్గర నుంచి, ఉపయోగించిన దగ్గర నుంచి 20 రోజుల నుంచి 50 రోజుల లోపు చెల్లించినట్లయితే మనకు ఎటువంటి వడ్డీ ఉండదనేది ప్రభుత్వం యొక్క నిర్దేశించిన నియమాల్లో ఈ యొక్క పాయింట్ నియమించడం జరిగింది. కావున ఈ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే మనము ఉపయోగించుకుంటామో ఆ డబ్బులను తిరిగి 20 రోజుల నుంచి 50 రోజుల లోపు తప్పకుండా చెల్లించి వడ్డీ లేకుండా మన వ్యాపారానికి అవసరమైన నిధులను ఉపయోగించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నేను సూచించిన ప్రతి ఒక్క వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం పేద వ్యాపారస్తుల కోసం, వీధి వ్యాపారుల కోసం ప్రవేశపెట్టి ఈ యొక్క పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని లోకల్లో ఉన్న వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా యొక్క వీడియోను చూసినందరికీ కూడా ధన్యవాదములు. ఇలాంటి ఇంకా మంచి మంచి పథకాలు, మీకు తెలియని పథకాలు నా ఛానల్లో మీకు తెలియపరచడం కోసం నేను తెలుసుకొని మీకు తెలియపరుస్తుంటాను. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.